ఫ్రెండ్స్, గూగుల్ పిక్సెల్ 10 ఇయర్ స్మార్ట్ ఫోన్ లాంచ్ అయిపోయింది. మీ అందరికీ తెలుసు కదా. సో దాన్ని ప్రజెంట్ ఇండియా మార్కెట్లో ఉన్న గూగుల్ పిక్సెల్ 9 ఇయర్ స్మార్ట్ ఫోన్తో కంపేర్ చేస్తే అసలు ఏం మారింది, డిజైన్, డిస్ప్లే, బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్లో ఏం మారింది అండ్ ప్రజెంట్ ఏ మొబైల్ తీసుకోవడం బెటర్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే చిన్న కంపారిజన్ టైప్లో మనం వీడియో చేద్దాము. గూగుల్ పిక్సెల్ 10 ఇయర్ వర్సెస్ గూగుల్ పిక్సెల్ 9 ఇయర్ చూడండి లాస్ట్ వరకు. అండ్ ఈ మొబైల్ తీసుకోవచ్చా అంటే మాత్రం డెఫినెట్గా భయ్యా, బికాస్ ఆఫ్ ఇవి వచ్చేసి మనకు కాంపాక్ట్ స్మార్ట్ ఫోన్స్ కాబట్టి మీరు డెఫినెట్గా ప్యూరెస్ట్ ఆండ్రాయిడ్ ఓఎస్ కావాలి అండ్ కాంపాక్ట్ సైజ్ కావాలి అంటే వాటి కోసం ఉన్నదే గూగుల్ యొక్క ఏ సిరీస్ స్మార్ట్ ఫోన్. మీరు డెఫినెట్గా ఇలాంటి మొబైల్స్ బై చేసుకోవచ్చు ఎవరికైతే కాంపాక్ట్ స్మార్ట్ ఫోన్స్ ఇష్టం ఉంటుందో. బికాస్ ప్రజెంట్ టైంలో చూసుకుంటే అన్నీ కూడా పెద్ద పెద్ద స్మార్ట్ ఫోన్స్ వస్తున్నాయి. వీటిని హ్యాండిల్ చేయడం, పాకెట్లో క్యారీ చేయడం, చేతిలో పట్టుకోవడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. బికాస్ ఆఫ్ లాంగ్ టర్మ్ చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా చేతిలో మాత్రం పెయిన్ వస్తుంది. కానీ ఇవి చూసుకుంటే మాత్రం చిన్నగా, ముద్దుగా, కాంపాక్ట్ సైజ్లో ఉంటాయి అండ్ వీటికన్నా కూడా మంచి ఫీచర్స్ ఇవి మీకు ఆఫర్ చేస్తూ ఉంటాయి. అది మనకు బ్యాటరీ లైఫ్లో కానీ, డిస్ప్లేలో కానీ, అదేవిధంగా కెమెరా డిపార్ట్మెంట్లో కానీ. అందుకోసమే ప్రజెంట్ చూసుకుంటే చాలామంది కాంపాక్ట్ స్మార్ట్ ఫోన్స్ వైపే మొగ్గు చూపుతున్నారు. అదేవిధంగా కంపెనీస్ కూడా వివో కానీ, ఓప్పో కానీ, ఇంక్లూడింగ్ గూగుల్ కానీ, శాంసంగ్ కానీ అన్నీ కూడా ప్రజెంట్ చూస్తూ ఉంది కాంపాక్ట్ స్మార్ట్ ఫోన్స్ ఏ ప్రైస్ సెగ్మెంట్లో ఏ విధంగా తీసుకొని రావాలి, 30,000లో, 40,000లో, 50,000లో. అందుకే మీరు నోటీస్ చేస్తే ప్రజెంట్ టైంలో అన్ని బ్రాండ్స్ కూడా కాంపాక్ట్ స్మార్ట్ ఫోన్స్ లాంచ్ చేస్తున్నాయి. దానికి ఒక రీజన్ ఇదే అనమాట. అందరూ కూడా స్మార్ట్ ఫోన్స్ ఈసారి కాంపాక్ట్ స్మార్ట్ ఫోన్స్ వైపే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కంపేర్ టు లార్జ్ స్మార్ట్ ఫోన్స్. మీరేమంటారు? మీకు స్మార్ట్ ఫోన్ ఇష్టం? తప్పకుండా కామెంట్ చేయండి. ఇక కంపారిజన్ విషయానికి వస్తే ఇటువైపు ఉన్నది గూగుల్ పిక్సెల్ 10a, ఇటువైపు ఉన్నది గూగుల్ పిక్సెల్ 9a. ఇది పాత స్మార్ట్ ఫోన్ అనమాట. ఫస్ట్ మీరు చెప్పాల్సింది వీటి యొక్క డిజైన్ విషయానికి వస్తే ఈసారి కూడా ఇది మీకు వచ్చింది అల్యూమినియం, అంటే రీసైకిల్డ్ అల్యూమినియం ఫ్రేమ్తో వస్తుంది. అదేవిధంగా బ్యాక్ ప్యానల్ విషయానికి వస్తే ఇది కూడా మనకు ప్లాస్టికే ఆఫర్ చేస్తారు. కానీ ఈసారి మనకు డిస్ప్లే విషయానికి వస్తే గూగుల్ పిక్సెల్ 9aలో మీకు ఆఫర్ చేసింది గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, కానీ పిక్సెల్ 10aలో మీకు ఆఫర్ చేసింది గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్, స్ట్రాంగెస్ట్ ప్రొటెక్షన్ వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అదేవిధంగా మీకు చెప్పాల్సింది కంపేర్ టు పిక్సెల్ 9a, పిక్సెల్ 10aలో మనకు బెజిల్స్ తగ్గాయి అంట. అంటే డిస్ప్లే చుట్టూ ఉన్న బెజిల్స్ తగ్గాయి. అవి ఎంత అంటే 4mm. మామూలుగానే తగ్గించారు కాబట్టి మీకు పెద్దగా డిఫరెన్స్ కనిపించదు. పిక్సెల్ 9a కానీ 10a కానీ కూడా మనకు సేమ్గా కనిపిస్తాయి అన్నమాట డిస్ప్లే విషయానికి వస్తే. అంటే చెప్పేది ఏంటంటే స్టిల్ మనకు డిస్ప్లే చుట్టూ బెజిల్స్ కనిపిస్తాయి. ఇవి మరి ఎప్పుడు తగ్గిస్తారో వాళ్ళకి తెలియాలి. అదేవిధంగా ఇంకో డిఫరెన్స్ విషయానికి వస్తే పిక్సెల్ 9a స్మార్ట్ ఫోన్లోనే మనకు కెమెరా బంప్ విషయానికి వస్తే అసలు లేదు, లైట్గా మీకు కనిపిస్తూ ఉంటుంది. కానీ పిక్సెల్ 10aలో అది కూడా ఇవ్వడం లేదు. పూర్తిగా మనకు ఫ్లాట్ డిజైన్ ఆఫర్ చేస్తున్నారు. కానీ ప్రజెంట్ టైంలో మీకు ఎన్ని స్మార్ట్ ఫోన్స్ ఫ్లాట్ కెమెరా డిజైన్ ఆఫర్ చేస్తున్నారు భయ్యా ఇండియా మార్కెట్లో కానీ, గ్లోబల్లో కానీ ఎవ్వరు మీకు ఇవ్వరు. కేవలం పిక్సెల్ 10a, పిక్సెల్ 9a మాత్రమే ఆఫర్ చేస్తుంది. అందుకోసమే ఇలాంటి మొబైల్స్ వాడడానికి ఇది కూడా ఒక రీజన్. బికాజ్ ఈ విధంగా మీరు టేబుల్ పైన పెడితే ఇది ఫ్లాట్గా సెట్ అయిపోతుంది. ఇలాంటి బంప్స్ కానీ, ఇలాంటి కదలిక కానీ మీకు టేబుల్ మీద ఉండదన్నమాట. ఇది ఒక అడ్వాంటేజ్. అందుకోసమే నేను ఈ ఫోన్ని వాడుతున్నా ఇప్పుడు కూడా. ఇది నా ప్రైమరీ డివైస్ ప్రజెంట్ చూసుకుంటే. కానీ స్టిల్ నా దగ్గర ఈ ఫోన్ ఉంది. అయినప్పటికీ ఇది సెకండరీ డివైస్, ఇది ప్రైమరీ డివైస్. ఎందుకోసం అంటే ఇలాంటి చిన్న చిన్న అడ్వాంటేజెస్ డిజైన్లు మీకు కనిపిస్తుంటాయి. అంటే కాంపాక్ట్ డిజైన్ ఉంది, అదేవిధంగా ఫ్లాట్గా ఉంది, కెమెరాస్ బాగున్నాయి, అదేవిధంగా బ్యాటరీ లైఫ్ సాలిడ్గా ఉంది. కాబట్టి స్టిల్ నేను ఈ స్మార్ట్ ఫోన్ని ప్రైమరీ డివైస్గా వాడుతున్నా. బికాస్ మెయిన్ రీజన్ ఇలాంటి ఫీచర్స్ ఇవ్వడంలోనే. అంటే ఇవి మీకు పెద్దగా డిఫరెన్స్ కనిపించకపోవచ్చు, కానీ రియల్ లైఫ్లో మీరు స్మార్ట్ ఫోన్ని వాడుతుంటే ఆ చిన్న చిన్న ఇంప్రూవ్మెంట్సే మీకు మీ డేని ఇంప్రూవ్ చేస్తూ ఉంటాయి, మీ లైఫ్ యూజర్ ఎక్స్పీరియన్స్ని ఇంప్రూవ్ చేస్తూ ఉంటాయి అన్నమాట. అదేవిధంగా డిస్ప్లే విషయానికి వస్తే ఇక్కడ మీకు ప్రొవైడ్ చేస్తుంది రెండు కూడా సేమ్ డిస్ప్లే సైజ్ 6.3 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ యాక్చువా POLED డిస్ప్లేతో రెండు ఫోన్స్ వస్తున్నాయి. అదేవిధంగా 120Hz రిఫ్రెష్ రెండు ఫోన్స్ కూడా మీకు ఆఫర్ చేస్తున్నాయి. కానీ మారింది ఏంటి అంటే గూగుల్ పిక్సెల్ 9a స్మార్ట్ ఫోన్ మీకు అప్ టు 2700 నీట్స్ పీక్ బ్రైట్నెస్ ఆఫర్ చేస్తే పిక్సెల్ 10a స్మార్ట్ ఫోన్ వచ్చేసి మీకు ఆఫర్ చేస్తుంది అప్ టు 3000 నీట్స్ పీక్ బ్రైట్నెస్. అంటే పీక్ బ్రైట్నెస్ పెరిగింది, డిస్ప్లే ఇంకా బ్రైట్గా అయింది. లైట్గా అడ్వాంటేజ్ డిస్ప్లే వైపు దీనికే వెళ్ళిపోతుంది. అదేవిధంగా డిజైన్లో కూడా అడ్వాంటేజ్ దీనికే వెళ్ళిపోతుంది బికాస్ ఆఫ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్. అదేవిధంగా కెమెరా బంప్ లేదు. ఇంకా వీళ్ళు చెప్పినట్టు 4mm డిస్ప్లే బెజిల్స్ తగ్గించారు. అందుకోసమే చెప్తున్నా డిజైన్లో స్లైట్ అడ్వాంటేజ్ మనకు పిక్సెల్ 10a వైపు వెళ్ళిపోతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి బ్యాటరీ విషయానికి వస్తే రెండు ఫోన్స్ కూడా మీకు ఆఫర్ చేస్తుంది 5100 mAh బ్యాటరీ. లార్జ్ బ్యాటరీ ఆఫర్ చేస్తారు. కాంపాక్ట్ ఫోన్ అయినప్పటికీ కూడా మనకు లార్జ్ బ్యాటరీ ఉంటుందన్నమాట. కానీ మనకు ఫాస్ట్ ఛార్జింగ్ విషయానికి వస్తే ఇక్కడనే డిఫరెన్స్
డిఫరెన్స్ కనిపిస్తుంది. పిక్సెల్ 9ఏలో మీకు ఆఫర్ చేస్తుంది 23 వాట్స్ వైర్ ఛార్జింగ్, అదేవిధంగా 7.5 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ ఆఫర్ చేస్తుంటే పిక్సెల్ 10 స్మార్ట్ ఫోన్ వచ్చేసి మీకు ఆఫర్ చేస్తుంది 30 వాట్స్ వైర్ ఫాస్ట్ ఛార్జింగ్, అదేవిధంగా 10 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఈ స్మార్ట్ ఫోన్ మీకు ఆఫర్ చేస్తుంది. అంటే మీకు చెప్పేది ఏంటి అంటే ఫాస్ట్ ఛార్జింగ్ అండ్ వైర్లెస్ ఛార్జింగ్తో మనకు స్లైట్ అడ్వాంటేజ్ దీనికే వెళ్ళిపోతుంది. బ్యాటరీ రెండింటిలో మనకు సేమ్గా ఉన్నా కూడా బ్యాటరీ లైఫ్ మనకు ఆల్మోస్ట్ సేమ్గా ఉన్నప్పటికీ కూడా ఫాస్ట్ ఛార్జింగ్, అదేవిధంగా ఛార్జింగ్ చేసే టైం మనకు స్లైట్ అడ్వాంటేజ్ దీని వైపు వెళ్ళిపోతుంది. కాబట్టి నేనైతే పాయింట్ దీనికి ఇస్తున్నా. మీరేమంటారు తప్పకుండా కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ వచ్చేసి పర్ఫార్మెన్స్. ఇక్కడే మీకు పెద్దగా డిఫరెన్స్ కనిపించదు, బికాజ్ రెండు కూడా మీకు ఆఫర్ చేస్తుంది టెన్సార్ G4. ఎస్, రెండు కూడా మనకు సేమ్ చిప్సెట్తో వస్తున్నాయి. కానీ మనకు ఆప్టిమేషన్ విషయానికి వస్తే కంపేర్ టు పిక్సెల్ 9a పిక్సెల్ 10aలో బాగుందంట. అందుకోసమే పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే రెండు కూడా మనకు గేమింగ్ చిప్సెట్ కాదు, డేటా పర్ఫార్మెన్స్ కోసం బాగుంటాయి. కానీ స్లైడ్గా అడ్వాంటేజ్ పిక్సెల్ 10a వైపు వెళ్ళిపోతుంది బికాజ్ ఆఫ్ ఆప్టిమేషన్ బాగుందంట, వాళ్ళు బాగా చేశారంట. అందుకోసం చెప్తున్నా నేను. కానీ రెండు కూడా సేమ్ చిప్సెటే, మీకు డైలీ లైఫ్లో ఎలాంటి డిఫరెన్స్ కనిపించదు భయ్య. ఇక దాంతోపాటు ఓఎస్ విషయానికి వస్తే రెండు కూడా మనకు ఆఫర్ చేస్తుంది లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16తో వస్తాయి. కానీ పిక్సెల్ 9a స్మార్ట్ ఫోన్ మీకు వచ్చింది ఆండ్రాయిడ్ 15తో. అప్పుడు అది వచ్చినప్పుడు 7 ఇయర్స్ ఓఎస్ అప్డేట్స్ ఆఫర్ చేసింది. అంటే రీసెంట్గా ఆ ఫోన్కి మనకు వచ్చింది ఆండ్రాయిడ్ 16 అప్డేట్. కానీ మనకు పిక్సెల్ 10a రావడంతోనే ఆండ్రాయిడ్ 16తో వచ్చింది ప్లస్ 7 ఇయర్స్ ఓఎస్ అప్డేట్స్. అంటే మనకు ఓఎస్ అప్డేట్లో స్లైడ్గా అడ్వాంటేజ్ దీని వైపు వెళ్ళిపోతుంది. అంటే ఓవరాల్గా మనకు ఓఎస్ విషయానికి వస్తే అడ్వాంటేజ్ దీని వైపు వెళ్ళిపోతుంది. ఇక దాంతోపాటు ర్యామ్ అండ్ స్టోరేజ్ వాటి విషయానికి వస్తే రెండు కూడా సేమ్ భయ్య, దాంట్లో మీకు ఎలాంటి డిఫరెన్స్ లేదు, రెండింటి కూడా మనకు పాయింట్ వెళ్ళిపోతుంది. ఇక దాంతోపాటు మీకు చెప్పాల్సింది డ్యువల్ స్పీకర్స్, NFC, USB 3.2, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, నెట్వర్క్, సిమ్ సపోర్ట్, 5G, VoNR, ఈ సిమ్ సపోర్ట్ అన్నిట్లో కూడా మనకు ఈక్వల్ అనమాట. దాంట్లో ఎలాంటి డిఫరెన్స్ లేవు. ఈ స్మార్ట్ ఫోన్లో మీరు ఒక నానో సిమ్ అండ్ ఈ సిమ్ మీరు వేసుకోవచ్చు. అదేవిధంగా పిక్సెల్ 9లో కూడా సేమ్గా మీకు ఆఫర్ చేస్తున్నారు. అంటే చెప్పేది ఏంటి అంటే ఎక్స్ట్రా ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో మనకు ఓవరాల్గా అన్నీ కూడా సేమ్గానే ఉంటున్నాయి. ఇక దాంతోపాటు కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వస్తే రెండు ఫోన్స్ కూడా మనకు సేమ్ కెమెరాస్ ఆఫర్ చేస్తున్నాయి, ఇంక్లూడింగ్ సేమ్ అపాచర్ కూడా. అది మీరు నోటీస్ చేయాలి. అంటే మీకు చెప్పేది ఏంటి అంటే రెండు ఫోన్స్లో కూడా మనకు 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ ఉంటుంది. అదేవిధంగా సెల్ఫీ కెమెరా విషయానికి వస్తే పంచోలో మీకు 13 మెగాపిక్సెల్ ఆఫర్ చేస్తున్నారు. రియర్ కెమెరాతో మీరు 4K 60fps వరకు వీడియో రికార్డింగ్ చేసుకుంటే సెల్ఫీ కెమెరాతో మీరు 4K 30fps వరకు వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. అంటే చెప్పేది ఏంటంటే రెండు కూడా మనకు ఈక్వల్ కెమెరాస్ ఆఫర్ చేస్తారు. కానీ పిక్సెల్ 10a స్మార్ట్ ఫోన్ విషయానికి వస్తే కెమెరా ఆప్టిమేషన్ బెటర్గా అయిందంటే అది కూడా స్పెసిఫిక్గా లో లైట్ ఫోటోగ్రఫీలో. అంటే లైట్ తక్కువ ఉన్నప్పుడు నైట్ టైంలో మీరు ఫొటోస్ తీస్తే కంపేర్ టు పిక్సెల్ 9a పిక్సెల్ 10aలో మీకు లైట్ ఎక్కువ వస్తుంది. అంటే బెటర్ ఇమేజెస్ మీరు తీసుకోవచ్చు పిక్సెల్ 10a స్మార్ట్ ఫోన్లో. ఆబ్వియస్గా కెమెరా డిపార్ట్మెంట్లో మీకు స్లైట్ అడ్వాంటేజ్ దీని వైపు వెళ్ళిపోతుంది. సో మీకు చెప్పాలంటే పిక్సెల్ 10a స్మార్ట్ ఫోన్ ఎందుకోసమో తీసుకోవచ్చు అంటే మాత్రం మనకు డిజైన్లో స్లైడ్గా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అది కెమెరా బంప్ కానీ, డిస్ప్లే చుట్టూ ఉన్న బెజల్స్ కానీ, అదేవిధంగా స్లిమ్నెస్ కానీ, దాంతోపాటు మనకు ప్రొవైడ్ చేస్తున్న ప్రొటెక్షన్ కానీ, దాంతోపాటు డిస్ప్లే విషయానికి వస్తే ఇక్కడ మీకు పీక్ బ్రైట్నెస్, హై బ్రైట్నెస్ అడ్వాంటేజ్ ఇస్తుంది. దాంతోపాటు బ్యాటరీ విషయానికి వస్తే బ్యాటరీ సేమ్గా ఉన్నప్పటికీ కూడా ఫాస్ట్ ఛార్జింగ్ అండ్ వైర్లెస్ ఛార్జింగ్ ఇటువైపు మీకు అడ్వాంటేజ్ ఇస్తాయి. పర్ఫార్మెన్స్ రెండింటిలో కూడా మనకు సేమ్గా ఆఫర్ చేస్తున్నారు. కెమెరా సెటప్ సేమ్గా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ మీకు నైట్ ఫోటోగ్రఫీ స్లైడ్గా అడ్వాంటేజ్ ఇస్తుంది. అంటే పిక్సెల్ 10a స్మార్ట్ ఫోన్ ఎందుకోసం తీసుకోవచ్చు, మీకు డిజైన్లో ఒక ఇంప్రూవ్మెంట్ కావాలి, డిస్ప్లే, బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్, అదేవిధంగా పర్ఫార్మెన్స్ పక్కన పెడితే ఆప్టిమైజ్డ్ కెమెరా సెటప్ కావాలి అంటే పిక్సెల్ 10a మంచి ఆప్షన్. అదేవిధంగా ప్రైస్ ట్యాగ్ విషయానికి వస్తే పిక్సెల్ 10a మీకు ప్రజెంట్ దొరుకుతున్న ప్రైస్ ట్యాగ్ 49,999 ప్రైస్ ట్యాగ్. కానీ పిక్సెల్ 9a మీకు దొరుకుతుంది బిలో 40,000 రూపీస్లో. అంటే మీకు ప్రైస్ డిఫరెన్స్ కనిపిస్తుంది. స్లైట్గా మనకు ప్రైస్ అడ్వాంటేజ్ మాత్రం ఇదే ఆఫర్ చేస్తుంది. కానీ మీకు ఇంప్రూవ్డ్ ఫీచర్స్ కావాలి అంటే మీకు డిజైన్లో ఇంప్రూవ్మెంట్ కావాలి, డిస్ప్లే, ఫాస్ట్ ఛార్జింగ్, అదేవిధంగా కెమెరాస్, ఓఎస్ అన్నిట్లో కూడా మీకు ఇంప్రూవ్మెంట్స్ కావాలి అంటే మీరు డెఫినెట్గా పిక్సెల్ 10a స్మార్ట్ ఫోన్ని బై చేసుకోవచ్చు. కానీ నా సజెషన్ ఏంటి అంటే కొంచెం మీరు టైం వెయిట్ చేసి తీసుకుంటే మాత్రం పిక్సెల్ 9a ప్రైస్ డ్రాప్ అయినట్టు ఇది కూడా ప్రైస్ డ్రాప్ అవుతుంది. ఒక 2 months 1 month మీరు వెయిట్ చేస్తే మాత్రం ఆబ్వియస్గా ప్రైస్ డ్రాప్ అవుతుంది. ఆ మూమెంట్లో మీరు ఈ స్మార్ట్ ఫోన్ని బై చేసుకోవచ్చు. పిక్సెల్ 10a మంచి ఆప్షనే. ఎవరికైతే కాంపాక్ట్ స్మార్ట్ ఫోన్ కావాలో, బ్యాటరీ లైఫ్లో కాంప్రమైజ్ వద్దు, అదేవిధంగా కెమెరాస్లో కాంప్రమైజ్ వద్దు, లేటెస్ట్ AI ఫీచర్స్ కావాలో, అదేవిధంగా ఫ్యూచర్ అప్డేట్స్ లాంగ్ టైం వరకు రావాలి అనుకుంటే మాత్రం మీరు డెఫినెట్గా పిక్సెల్ 10a స్మార్ట్ ఫోన్ని బై చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు కాంపాక్ట్ స్మార్ట్ ఫోన్. నాకు మాత్రం ఇలాంటి మొబైల్స్ చాలా ఇష్టం. అండ్ ఇది వచ్చేసి పిక్సెల్
9a ప్రజెంట్ నా దగ్గర ఉంది. అండ్ పిక్సెల్ 10a విషయానికి వస్తే తొందరలో మీకు అది కూడా అన్బాక్సింగ్ అండ్ రివ్యూ చేస్తాను, కొంచెం వెయిట్ చేయండి. ఇది మాత్రం చిన్న కంపారిజన్ వీడియో. అంటే చాలామంది చెప్తున్నారు రెండు కూడా సేమ్గా ఉన్నాయి కదా, పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు కదా, సో పిక్సెల్ 9a తీసుకోవడం బెటర్ ఏమో అంటున్నారు. కానీ రియాలిటీ డిఫరెంట్గా ఉంది. చిన్న చిన్న డిఫరెన్స్ మనకు రియల్ లైఫ్లో పెద్దగా డిఫరెన్స్ చూపిస్తూ ఉంటాయి. కాబట్టి చెప్పేది ఏంటంటే ఇలాంటి చిన్న చిన్న చేంజెస్ మీకు ఇంప్రూవ్డ్ చేంజెస్ కావాలంటే మాత్రం మీరు డెఫినెట్గా ప్రజెంట్ టైంలో పిక్సెల్ 10a స్మార్ట్ ఫోన్ని బై చేసుకోవచ్చు. కానీ తీసుకోవాలి అనుకుంటే ప్లీజ్ కొంచెం టైం వెయిట్ చేసి మీరు తీసుకోండి, బికాస్ ప్రైస్ డ్రాప్ అవుతుంది కాబట్టి అప్పుడు ఈ మొబైల్ వర్త్ అంటాను భయ్య. నేను చెప్పాల్సింది అది మాత్రమే. లేదు నాకు ప్రజెంట్ కావాలనుకుంటే మాత్రం బిలో 40,000 రూపీస్లో ఈ స్మార్ట్ ఫోన్ కూడా మంచి ఆప్షనే. చూసుకోండి. మొత్తానికైతే ఇదేనండి చిన్న కంపారిజన్ వీడియో పిక్సెల్ 10a వర్సెస్ పిక్సెల్ 9a. సో మీకే ఫోన్ నచ్చింది, పిక్సెల్ 9a అయినా పిక్సెల్ 10a అయినా మీరే ఫోన్ బై చేయబోతున్నారు, లేదా ఎప్పుడైనా మీరు కాంపాక్ట్ స్మార్ట్ ఫోన్ యూస్ చేశారా? ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉంది, మీకు నచ్చిందా, మీకు ఇష్టమా? ఆ అభిప్రాయం కూడా ప్లీజ్ కామెంట్ చేసేయండి. మరి ఇంతవరకు మీరు వీడియో చూస్తే ప్లీజ్ వీడియోని లైక్ చేసి అలాగే పక్కన సబ్స్క్రైబ్ బటన్ కొంచెం నొక్కేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సైన్ ఆఫ్.